చేతిలో పత్రికలు ఉన్నాయి కదా, టీవీ ఛానళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మీడియా పేరుతోటి బాధ్యత గల వ్యక్తులుగా వ్యవహరించుకోవడం, ఒక మంచి సమాజం కోసం కనీసం 1% కూడా ఆలోచించకుండా ఆంధ్రప్రదేశ్లో కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళు ఎంత దారుణమైన అబద్ధాలు, ఎంత ఒక మనిషి మీద క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడతారో ప్రతిరోజు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు పాలించినప్పుడైనా, ఆ తర్వాత ఈ సెకండ్ వరకు కూడా మద్యానికి సంబంధించి వాళ్ళు చేసినంత దుష్ప్రచారం బాబోయ్ ఏం ఘోరం అనిపించింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఆన్ రికార్డ్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించి తయారీకి 20 డిస్టిలరీస్ ఉంటే ఆ 20 డిస్టిలరీస్లో ఒక్కటంటే ఒక్క దానికి కూడా 5 సంవత్సరాల్లో మేము అనుమతి ఇవ్వలేదు. ఒక్కదానికి కూడా అనుమతి ఇవ్వలేదు. 14 నుంచి 19 వరకు ఆ 20లో 14కి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది. ఆ విచిత్రమైన పేర్లన్నీ అక్కడివే, కానీ అన్నీ జగన్ అకౌంట్లోనే వేసేసారా? ఏం దుర్మార్గం. 20లో 14 చంద్రబాబు నాయుడు గారే 14 నుంచి 19 వరకు అనుమతి ఇచ్చారని, దేనికి ఎప్పుడు ఏ డేట్ అనుమతి ఇచ్చారో కూడా చెప్పుకుంటూ పోయారు. అంటే మిగిలిన 6 ఆ దరిద్రం కూడా మాది కాదు, ఆ పాపం కూడా మాది కాదు. 14 కంటే ముందున్న ప్రభుత్వాలు మిగిలిన 6 డిస్టిలరీస్కి అనుమతి ఇచ్చారు. ఒక్కదానికి కూడా మేము అనుమతి ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చి అప్పుడు లిక్కర్ తయారు చేస్తే మాత్రం అది అమృతమైందట. అదే కంపెనీ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో లిక్కర్ తయారు చేస్తే మాత్రం విషమైందట. మళ్ళీ అదే కంపెనీ ఇప్పుడు చంద్రబాబు పీరియడ్లో లిక్కర్ తయారు చేస్తే మాత్రం మళ్ళీ అమృతం అంట. ఏం దారుణం అని చెప్పి అంటున్నారు ఆయన. వీళ్ళు అనుమతి ఇచ్చిన కంపెనీ, వీళ్ళు పాలించినప్పుడు అమృతాన్ని తయారు చేసిన కంపెనీ మేము వచ్చేసరికి విషాన్ని తయారు చేస్తుందని చెప్పేసి చెన్నైలో ఒక ల్యాబొరేటరీ పేరు మీద కూడా విష ప్రచారం చేశారు. ఆ ల్యాబొరేటరీ మొత్తుకుంది, మేము చేయలేదు, మాకు సంబంధం లేదు ఆ నివేదికలతో అని. అయినా చేశారు వీళ్ళు. ఎంత దుర్మార్గం, ఎంత నీచులయ్యా నిజంగా, ఎంత నీచులు. 1% నిజాయితీ ఉండదు. జనానికి వాళ్ళు నచ్చుతారు, ఏందో అర్థం కాదు. నిజంగా జనానికి నచ్చుతారు. మళ్ళీ అవే చదువుతుంటారు అదే నిజమని చెప్పి మళ్ళీ మన దగ్గరకు పోయి మనలాంటి దగ్గరకు వచ్చి షేర్ చేసి నెత్తి తింటుంటారు. ఒక్కదానికి అనుమతి లేదట. ఇవన్నీ అప్పుడు ఆయన, ఇప్పుడు విచిత్రమైన బ్రాండ్లన్నీ అప్పటివే. మేము మద్యం షాపులు తగ్గించాం, రేట్లు పెంచాం, మద్యం షాపులు తగ్గించాం, బెల్ట్ షాపులు లేకుండా చేశాం, ప్రైవేట్ వాళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు దోచుకోకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వాటిని పెట్టినాం, సిస్టమేటిక్గా అమ్మినాం. అది తప్పంట. విడిగా ఎక్కువ రేట్లకు అమ్మి రాత్రి పగలు ఊర్లలో కిరాణా షాపుల్లో కనుక మందు పెట్టి అమ్మితే మాత్రం అది చంద్రబాబు పీరియడ్లో చేసినట్లు చేస్తే మాత్రం మంచిదట అని చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉంటే, అరే నిజమే కదా, ఎంత దారుణంగా దుష్ప్రచారం చేశారు ఆయన మీద అనిపించింది.